రాజాసాబ్ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చాలా నాళ్ళ తర్వాత వింటేజ్ ప్రభాస్ని చూస్తారు. ఏ విషయమైనా సరదాగా తీసుకోవడం, బాగా వెటకారంగా కలిసిపోవడం ఈ క్యారెక్టర్తో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. నాయనమ్మ కోసం ఎంతకైనా తెగించే మనవడుగా, ముగ్గురు బామల మధ్యలో ఇరుక్కుపోయిన ప్రియుడిగా, తాత నిజస్వరూపం తెలుసుకున్న తరువాత అతన్ని ఎలాగైనా అంతమొందించాలని పట్టుదలతో ప్రాణాలు సైతం లెక్కపెట్టని పోరాటుడు యోధుడిగా ప్రభాస్ అలరించారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్కు, మేనరిజం, డైలాగులు చాలా కొత్తగా ఉంటాయి. ఇటీవల కాలంలో ప్రభాస్ నుంచి వరుసగా వస్తున్న యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టేసిన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త రిలీఫ్ ఇస్తుంది. ఇక కనకరాజు, సంజయ్ దత్ విశ్వరూపం చూపించారు. డైలాగ్స్లు తక్కువైనా తన నటనతో మెప్పించారు. ప్రభాస్ నాయనమ్మగా నటించిన జరీనా వహేబ్ సెంటిమెంట్తో పిండేసింది. సినిమా అంతా సాధారణ మహిళగా కనిపించే క్లైమాక్స్లో రాణిగా ఆమె ఎంట్రీ అదిరిపోతుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్దు కుమారులకు అందాలు ఆరబోత తప్ప కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ముగ్గురిలో మాళవిక, మోహన్లాల్కు కాస్త ఎక్కువ స్కోపు దక్కింది. గ్లామరస్ విషయంలో ఎవ్వరూ తగ్గలేదు. సముద్రముఖిని సరిగ్గా వాడుకోలేకపోయారు అనిపించింది. వీటీవీ గణేష్, ప్రభాస్ సీన్లు సప్తగిరి సత్య పెద్దగా నవ్వించలేకపోయారు. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, సెక్యూరిటిస్టు పద్మభూషణ్ కీలక పాత్రలో కనిపిస్తారు. సెకండ్ హాఫ్లో సంజయ్ దత్కి, ప్రభాస్కి ఎదురుపడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. వాళ్ళ మధ్య మైండ్ గేమ్తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా కొత్తగా అనిపిస్తుంది. చనిపోయిన ఆత్మగా మారిన తరువాత తన భార్యని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అనేది ఉత్కారం కలిగిస్తుంది. నిజానికి రాజసాబు దుమ్మన కథే. ప్రతి దుమ్మన్న కథకి హీరో అంటే కథే. కథనమే పెద్ద కథానాయకుడైనా నిలబెడుతుంది కదా. కానీ ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని అనవసరమైన సన్నివేశాలతో అసలు కథనే గాడి తప్పించారు డైరెక్టర్ మారుతి. ది రాజసాబ్ కథ పరంగా చూస్తే అంత కొత్తదనమే కనిపిస్తుంది. కథ పాతదైన ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామనేది డైరెక్టర్ ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలోనే సత్య ఎపిసోడ్తో కాస్త ఉత్కారం కలిగించిన ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ చూపించి సుమారు గంట పాటు స్టోరీని అక్కడక్కడే తిప్పుతూ చూపించారు. ఇంటర్వెల్కి ముందు వచ్చే సన్నివేశాలతో సెకండ్ హాఫ్ విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకోగా అక్కడ నిరాశ ఎదురైంది. కోటలో ఇరుక్కున్న హీరో అసలు పని వదిలేసి హీరోయిన్లు రొమాన్స్ చేయడం, అతడి కోసం ముగ్గురు బాములు పోటీ పడే సీన్లు అంతగా మెప్పించవు. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్లు పర్వాలేదు అనిపించిన క్లైమాక్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. టీజర్ సమయంలో గ్రాఫిక్స్పై వచ్చిన విమర్శలు మేకర్స్ సీరియస్గా తీసుకుని బెస్ట్ అవుట్పుట్ ఇస్తారని ఆశించిన ప్రేక్షకులకు నిరాశ కలిగింది. కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ వరకు నాసిరకంగా ఉన్నాయి. ఈ విషయంలో మేకర్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే బాగున్న అనిపించింది. మొసలి ఫైట్ మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమా నిడివి ఏకంగా 3 గంటలు 9 నిమిషాలు ఉండడంతో కొన్ని సీన్స్ ల్యాగ్గా, చాలా చోట్ల బోర్ కొట్టేసినట్టు అనిపిస్తాయి. ఇలా భారీ అంచనాలతో థియేటర్కి వెళ్ళిన అభిమానులకు మాత్రం రాజాసాబ్ కాస్త నిరాశపరవచ్చు. కానీ ప్రభాస్ ఎంటర్టైన్మెంటు, వింటేజ్ కామెడీ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది. మొత్తానికైతే మారుతి ఇంకాస్త ఎంగేజింగ్గా స్క్రీన్ పే రాసుకొని ఉంటే బాగున్ను. ఇక తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా తమన్ నేపథ్యంలో సంగీతంలో నిలబెట్టేస్తాడనే పేరుంది. కానీ రాజాసాబు అవసరమైన దానికంటే అనవసరమైన దరువులు ఎక్కువగా వినిపిస్తాయి. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.